హాయ్ అండి, ఈరోజు ఆలు మంచూరియన్ చేసుకుందాము. దీనికి కావాల్సినవి మైదా పిండి, కార్న్ఫ్లోరు, ఆనియన్స్ చిన్న కట్ చేసుకోవాలి. తర్వాత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, తర్వాత ఇది అల్లం కొద్దిగా చిన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి, ఇలాగా ఎల్లిపాయను కొద్దిగా చిన్న కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, పొటాటోస్ని చిన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, నిమ్మకాయ, తర్వాత ఇది కరివేపాకు, తర్వాత క్యాప్సికమ్ చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా పొడుగ్గా. తర్వాత నేను చెప్తానండి. దీనికి కావాల్సినవి చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ అయితే చాలు. చూద్దాం, రెడీ చేద్దాం. ఇప్పుడు ఆనియన్ మంచూరియన్ చేసుకుందాము. ఫస్ట్ బాండీలో ఆయిల్ పోసుకొని స్టవ్ పైన పెట్టొచ్చాను. చేసుకుందామండి. ఇప్పుడు ఆలు మంచూరియన్కి ఫస్ట్ ఆలుగడ్డలు వేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సాల్ట్, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుందాము. తర్వాత కొద్దిగా నిమ్మరసం, తర్వాత ఇది మైదా, కార్న్ఫ్లోరు. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసాను. ఇప్పుడు కలుపుకుందామండి. కొద్ది వాటర్ వేసుకుంటూ, కొద్దిగా వాటర్ అండి, కొద్దిగానే అంతే. కొద్ది వాటర్ వేసుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. కొద్దిగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాగింది, ఇప్పుడు వేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలాగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. చాలండి, ఎందుకంటే ముందే ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా, చాలు. ఇప్పుడు ఆయిల్ కాగింది. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము తరిగింది చిన్నగా, కరివేపాకు వేసుకుందాం. ఇలా కాగిన తర్వాత, ఇలా అయిన తర్వాత ఇందులో చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాస్ వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, కొద్దిగా కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఆలు ఫ్రై చేసినవి. ఇప్పుడు వీటిని కలుపుకుందాము అంతా. ఆలు మంచూరియన్ రెడీ. దీనికి కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం. ఇలా అయినా వేసుకోవచ్చు, పక్కకు వేసుకుందాం. కొద్దిగా టమాటో వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకుందామండి. నిమ్మరసం కొద్దిగా. ఇప్పుడు మనకు కావాల్సిన ఆలు మంచూరియన్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.